నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా ఆయనకి బాగా తెలుసు. అందుకే కీలకమైన బాధ్యతలను ఆయనే స్వయంగా నిర్వర్తిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా గుర్తింపు పొందాల్సిన టైం ఇది కాదన్న క్లారిటీతో ఉన్నారు. ఈ వయసులోనే ఆయన ఆలోచనల్లోని పరిపక్వత పార్టీ సీనియర్లని కూడా విస్మయపరుస్తోంది. పార్టీ వేదికపై ఎలా మాట్లాడాలో కూడా తానే స్వయంగా ప్రిపేర్ అయి కష్టపడి పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందనే సంకేతాన్ని కేడర్కి పంపారట ఆ యువనేత. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు సక్సెస్ కావడంతో టీడీపీ క్యాడర్ అంతా ఖుషీగా ఉంది. పార్టీ అగ్రనేతలు మొదలుకుని కార్యకర్తల దాకా మహానాడు సక్సెస్ కోసం పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అందరూ ఊహించినట్లు యువనేత నారా లోకేష్ కీలకమైన పదవిపై మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. దీనిపై పార్టీ కీలక నాయకులు కూడా కనీసం పెదవి విప్పలేదు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోన్న లోకేష్ కి కడప వేదికగా జరిగిన మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎవరూ అంతగా మాట్లాడలేదు. మహానాడు వేదికపై శాసనసభ్యుడు కోటంరెడ్డి లాంటి నాయకుడు లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని స్వయంగా అధినేత చంద్రబాబును కోరారు. ఈ ప్రతిపాదనకు కార్యకర్తల నుంచి భారీ స్పందన లభించింది. లోకేష్ నినాదాలతో మహానాడు ప్రాంగణం మారుమ్రోగిపోయింది. కానీ 3 రోజుల మహానాడు ముగింపు సభలో కూడా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలపై పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు జతకట్టక ముందు నుంచే టీడీపీలో నారా లోకేష్ చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కూటమి ఏర్పాటయ్యాక కూడా పార్టీలో నారా లోకేష్ ఇమేజ్ బాగా పెరిగింది. పార్టీలోని యువతను తన వైపు తిప్పుకోవడం ద్వారా నాయకత్వ లక్షణాలు చూపిస్తూ లోకేష్ ముందుకెళ్లారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ఆ తర్వాత పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో లోకేష్ మరింత కీలకంగా మారారు. దీంతో లోకేష్ కి పార్టీలో పెద్ద ఎత్తున ఆదరణ పెరిగింది. అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా కీలకమైన నిర్ణయాల్లో లోకేష్ తన మార్కు చూపించారు. నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం చేయకుండా ఏడాదిలోపే పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలు నాయకులకు గుర్తింపు ఇస్తూ ముందు చూపుతో వ్యవహరించారు. అదే సమయంలో కూటమి పార్టీల నాయకత్వాలను కలుపుకొని అసంతృప్తులకు తావు లేకుండా చూసుకోవడంలో లోకేష్ తీసుకున్న చొరవ కూడా క్యాడర్లోకి బాగా వెళ్ళింది. రాజకీయాల్లో అంత సీనియారిటీ లేకపోయినా గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించడంతో పాటు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలే నారా లోకేష్ కి రాజకీయంగా ప్లస్ అయ్యాయనే అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వంలో ఉంది. దీంతో లోకేష్ కి పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారానికి ఊపొచ్చింది. మహానాడులో పూర్తిగా నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే చివరి రోజు బహిరంగ సభలో మాత్రం నారా లోకేష్ స్పీచ్ అన్ని రకాల ప్రచారాలకు తెరదించినట్లు సాగిందనే చర్చ పార్టీ క్యాడర్లో జరుగుతోంది. తన ప్రసంగంలో పూర్తిగా కార్యకర్తల పక్షాన నిలిచారు లోకేష్. మనకు అహంకారం ఉండకూడదు, ప్రజలకు దగ్గరవ్వాలని, అహంకారంతోనే వైసీపీ 151 సీట్లు నుంచి 11 సీట్లకు పతనమైందని లోకేష్ వ్యాఖ్యానించారు. దీన్ని ఉదాహరణగా తీసుకుని ఒద్దికగా ఉండాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు లోకేష్. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమి ఏర్పడిందని, కూటమి అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు సహజమని, అహాన్ని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేద్దామని మహానాడులో లోకేష్ ఇచ్చిన పిలుపు సానుకూల స్పందన రాబట్టింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సాగుతోందని చెప్పారు. కార్యకర్తలకు దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం ఇస్తుందని, ఏ ప్రాంతీయ పార్టీకి 1 కోటి మంది సభ్యులు లేరన్నారు లోకేష్. అదే మన పసుపు సైన్యం పవర్ అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యకర్తల సంక్షేమం కోసం 140 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అంటే పనిచేసే కార్యకర్తలకు పదవులతో పని లేదని లోకేష్ చెప్పకనే చెప్పేశారని నాయకుల్లో చర్చ జరుగుతోంది.
రాబోయే రోజుల్లో కూడా కూటమి పార్టీలు కలిసికట్టుగానే ముందుకు సాగుతాయని కూడా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు. ఒకే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని కార్యకర్తలు ఇప్పటికే గుర్తించారని లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు గుజరాత్ ని ఉదాహరణగా ప్రస్తావించారు. అక్కడ బీజేపీ వరుసగా 7 సార్లు గెలిచిందని, ఒకే ప్రభుత్వం కొనసాగడం వల్ల ఆ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో చూడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వరుసగా 2 సార్లు గెలిచాక ఎంత అభివృద్ధి సాధించిందో మనమంతా చూశామని, ఒకే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతుంటేనే పెట్టుబడిదారులకు నమ్మకం ఉంటుందన్నారు. ఈ స్థాయిలో లోకేష్ ప్రసంగం చూసిన నాయకులంతా ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయాన్ని ప్రస్తావించకుండానే లోకేష్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.